కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైక్ స్కిడ్ అయ్యి బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. బైక్ వెనుక కూర్చున్న ఎర్రస్వామి చిన్న గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. రోడ్డు మధ్యలో నుంచి శివశంకర్ ను ఎర్రస్వామి బయటకి లాగి శ్వాస చూడగా చనిపోయాడని నిర్ధారించుకుని బైక్ ను తీద్దామనుకునే సమయంలో బస్సు ఢీకొట్టిందని వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ను అడిగి తెలుసుకుందాం. ఉమా, కొద్దిసేపటి క్రితమే, కొన్ని నిమిషాల క్రితమే కర్నూలు పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ ప్రెస్ నోట్ లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఈ బస్సు నిన్న కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదం జరిగింది కదా. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ని వీళ్ళు కర్నూలు పోలీసులు విడుదల చేశారు. అయితే ఈ అప్డేట్స్ కి సంబంధించి ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి మనం కూడా ఒక వీడియోని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మనం కూడా టెలికాస్ట్ చేస్తున్నాము. అయితే ఆ వీడియోలో ఉన్నటువంటి దృశ్యాలు ఒక పెట్రోల్ బంక్ లో నిన్న బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి ద్విచక్ర వాహనదారుడు శివశంకర్ సంబంధించిన వీడియో అది. అయితే శివశంకర్ తో పాటు వెనక ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు బండి మీద. అతను ఎవరు ఏంటి అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ దర్యాప్తులోని విషయాలు ఇక్కడ పోలీసులు మనకు రిలీజ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అతను శివశంకర్ వెనక కూర్చున్న వ్యక్తి ఎర్రస్వామి, అతన్ని నాని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నాని బైక్ వెనక కూర్చొని ఉన్నాడు. అంటే ఎర్రస్వామి, శివశంకర్ బైక్ నడుపుతున్నాడు, ఎర్రస్వామి వెనక కూర్చొని ఉన్నాడు. వీరిద్దరూ కలిసి లక్ష్మీపురం నుంచి, అంటే ఇది కర్నూలు శివారు గ్రామమే, కర్నూలుకు దగ్గరలోనే ఉంటుంది. ఈ లక్ష్మీపురం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల ప్రాంతంలో ఎర్రస్వామిని వదిలిపెట్టడానికి, అంటే ఇతనిది తుగ్గలి అని చెప్తున్నారు, పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి గ్రామం అని చెప్తున్నారు. ఈ తుగ్గల్లో అతన్ని డ్రాప్ చేయడానికి అని చెప్పి లక్ష్మీపురం నుంచి సుమారు 2 గంటల ప్రాంతంలో వీరిద్దరూ బయలుదేరినట్లుగా పోలీసులు ఎర్రస్వామి ద్వారా సమాచారం తెలుస్తున్నారు. అయితే ఇది పల్సర్ బైక్, వాళ్ళిద్దరూ బయలుదేరినటువంటిది పల్సర్ బైక్. పెద్దటేకూరు దగ్గర కియా షోరూమ్ ఆపోజిట్ లోనే ఇది హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద వీరిద్దరూ అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల 24 నిమిషాలకి, అంటే దాదాపు 2 గంటల 24 నిమిషాల ప్రాంతంలో 300 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నారు. ఆ దృశ్యాలను కూడా మనం టెలికాస్ట్ చేస్తున్నాము. వీరు ఇద్దరు కూడా పెట్రోల్ కొట్టించుకొని చిన్నటేకూరు సమీపంలో, పెద్దటేకూరు దాటిన తర్వాత చిన్నటేకూరు వస్తుంది. చిన్నటేకూరు వద్ద చిన్నటేకూరు సమీపంలో బండి స్కిడ్ అయింది. ఆ బండి స్కిడ్ అయ్యి కుడి పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది. ఆ కుడి పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొట్టిన వెంటనే అక్కడికక్కడే, అంటే అప్పటికే మధ్యలో ఉన్నాడు శివశంకర్. ఈ శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల ఉన్న ఎర్రస్వామి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలోనే దగ్గరలో శివశంకర్ ను ఎర్రస్వామి బయటికి లాగి అక్కడే ద్విచక్ర వాహనాన్ని పక్కకు లాగి శ్వాస ఉందా లేదా అని చెప్పి నిర్ధారించుకోవడానికి అని చెప్పి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం చేస్తే అప్పటికే మరణించినట్లుగా అప్పటికే ఎర్రస్వామికి అర్థమైపోయింది. దీంతో బండిని పక్కకు లాగాలని చెప్పి ట్రై చేశాడు. రోడ్డు మీద నుంచి బండిని పక్కకు లాగాలని చెప్పి ట్రై చేశాడు. ఈ ట్రై చేసే క్రమంలోనే వేగంగా బస్సు, కావేరీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తూ ఉంది. ఈ వేగంగా వచ్చినటువంటి బస్సును చూసి వెంటనే తప్పుకున్నాడు నాని ఎర్రస్వామి. వెంటనే పక్కకు తప్పుకున్న వెంటనే బస్సు ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లి ప్రమాదానికి గురైంది. ఈ విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు ఎర్రస్వామి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఇప్పటికే ఉలిందకొండ పోలీసులకు ఇది కేసు నమోదు చేయాలని చెప్పి ఎస్పీ విక్రాంత్ పట్ల ఆదేశించారు. ఉలిందకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తు సంబంధించిన విషయాలు తర్వాత విడుదల చేస్తాము. ప్రస్తుతానికైతే దర్యాప్తులో తేలిన విషయాలు ఇవి అని చెప్పి పోలీసులు ఈ ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు. ధన్యవాదాలు శ్యామ్.
కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైక్ స్కిడ్ అయ్యి బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. బైక్ వెనుక కూర్చున్న ఎర్రిస్వామి చిన్న గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. రోడ్డు మధ్యలో నుంచి శివశంకర్ను ఎర్రిస్వామి బయటికి లాగి శ్వాస చూడగా చనిపోయాడని నిర్ధారించుకుని బైక్ను తీద్దామనుకునే సమయంలో బస్సు ఢీకొట్టిందని వెల్లడించారు. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైక్ స్కిడ్ అయ్యి బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. బైక్ వెనుక కూర్చున్న ఎర్రిస్వామి చిన్న గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. రోడ్డు మధ్యలో నుంచి శివశంకర్ను ఎర్రిస్వామి బయటకి లాగి శ్వాస చూడగా చనిపోయాడని నిర్ధారించుకుని బైక్ను తీద్దామనుకునే సమయంలో బస్సు ఢీకొట్టిందని వెల్లడించారు. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైక్ ను వదిలేసి శివశంకర్ ను చూసేందుకు వెళ్లిన ఎర్రిస్వామి బైక్ స్కిడ్ అయ్యి బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. రోడ్డు మధ్య పడి ఉన్నటువంటి బైక్ ను అది తీద్దామని అనుకునేలోపు ఎర్రిస్వామి వెల్లడించారు. రోడ్డు మధ్యలో నుంచి శివశంకర్ ను ఎర్రిస్వామి బయటికి లాగి శ్వాస చూడగా చనిపోయాడని నిర్ధారించుకుని బైక్ ను తీద్దామనుకునే సమయంలో బస్సు ఢీకొట్టిందని వెల్లడించారు. కర్నూలు ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి మిస్టరీ వీడింది. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను తీద్దామనుకునే లోపే బస్సు వచ్చి ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లినట్లు కీలక విషయం వెల్లడైంది. కర్నూలులో బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించామన్న పోలీసులు అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిపారు. బంక్లో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడుపుతున్నాడని వెల్లడించారు. బంక్లో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడిపాడని పోలీసులు తెలిపారు. బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడి పక్కన డివైడర్ ను ఢీకొట్టాడని వెల్లడించారు. బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడన్న పోలీసులు వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలిపారు. రోడ్డు మధ్య ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి యత్నించాడని, ఇంతలోనే బస్సు వచ్చి ఢీకొట్టిందన్నారు. కర్నూలు ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి మిస్టరీ వీడింది. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను తీద్దామనుకునే లోపే బస్సు వచ్చి ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లినట్లు కీలక విషయం వెల్లడైంది. కర్నూలులో బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించామన్న పోలీసులు అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిపారు. బంక్లో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడుపుతున్నాడని వెల్లడించారు. బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడి పక్కన పడి ఉన్నటువంటి రైలింగ్ ను ఢీకొట్టాడని వెల్లడించారు. బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడన్న పోలీసులు వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలిపారు. రోడ్డు మధ్య ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి ప్రయత్నించాడని, ఇంతలోనే బస్సు వచ్చి ఢీకొట్టిందన్నారు.
కర్నూలు ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి మిస్టరీ వీడింది. రోడ్డుపై పడి ఉన్న బైక్ను తీద్దామనుకునే లోపే బస్సు వచ్చి ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లినట్లు కీలక విషయం వెల్లడైంది. కర్నూలులో బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించామన్న పోలీసులు అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిపారు. బంక్లో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడుపుతున్నాడని వెల్లడించారు. బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడిపక్కన రైలింగ్ ను ఢీకొట్టారని వెల్లడించారు. బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడన్న పోలీసులు వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలిపారు. రోడ్డు మధ్య ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి యత్నించాడని, ఇంతలోనే బస్సు వచ్చి ఢీకొట్టిందన్నారు. కర్నూలు ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి మిస్టరీ వీడింది. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను తీద్దామనుకునే లోపే బస్సు వచ్చి ఢీకొట్టిందని, కొద్ది దూరం ఈడ్చుకెళ్లినట్లు కూడా కీలక విషయం వెల్లడైంది. కర్నూలులో బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. రోడ్డు మధ్య పడి ఉన్న బైక్ ను ఈడ్చుకెళ్లినటువంటి బస్సు శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించామన్న పోలీసులు అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిపారు. బంక్లో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడుపుతున్నాడని వెల్లడించారు. బంక్లో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడిపాడని కూడా పోలీసులు తెలిపారు. బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడిపక్కనున్న రైలింగ్ ను ఢీకొట్టాడని వెల్లడించారు. బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడన్న పోలీసులు వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలిపారు. రోడ్డు మధ్య ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి ప్రయత్నించాడని, ఇంతలోనే బస్సు వచ్చి ఢీకొట్టిందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శామ్ అడిగి తెలుసుకుందాం. ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ పోలీసులు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. మనం ఉదయం నుంచి చెప్తూనే ఉన్నాము. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ద్విచక్ర వాహనం ఏదైతే ఉందో, ఈ ద్విచక్ర వాహనదారుడు శివశంకర్ ఆల్రెడీ బాగా మద్యం సేవించి ఈ ద్విచక్ర వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నట్లుగా మనం ఉదయం నుంచి చెప్తూ ఉన్నాము. అయితే ఈ విషయాన్నే పోలీసులు ఈ విషయానికి సంబంధించి ఉదయం నుంచి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ దర్యాప్తులోని విషయాల్ని ఒక ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేశారు. అయితే వీరు చెప్తున్న దాని ప్రకారం తుగ్గలకు చెందినటువంటి ఎర్రిస్వామి అలియాస్ నాని అంటారు ఇతన్ని. వీరిద్దరు ఫ్రెండ్స్. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరు 2 గంటల ప్రాంతంలో లక్ష్మీపురం నుంచి బయలుదేరారు. ద్విచక్ర వాహనం మీద బయలుదేరారు. అయితే ఎర్రిస్వామిని తుగ్గల్లో వదిలిపెట్టడానికి అని చెప్పి ఆ సమయంలో బయలుదేరారు. ఇద్దరు కొద్ది దూరం పోయిన తర్వాత పెద్ద టేకూరు వద్ద హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. హెచ్పి పెట్రోల్ బంక్ లోకి వెళ్లారు. అక్కడ 2 గంటల 24 నిమిషాల ప్రాంతంలో 300 రూపాయలు డబ్బులు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకున్నారు. 300 రూపాయలకి ఎంత వస్తే అంత పెట్రోల్ కొట్టమని చెప్పారు. ఈ పెట్రోల్ కొట్టిన తర్వాత అక్కడ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోనే చిన్న టేకూరు ఉంటుంది. పెద్ద టేకూరు తర్వాత చిన్న టేకూరు వస్తుంది. చిన్న టేకూరు దాటిన తర్వాత, చిన్న టేకూరు దాటిన కొద్ది దూరంలోనే బండి బైక్ స్కిడ్ అయింది. స్కిడ్ అయిపోయి బండి కింద పడిపోయింది. డివైడర్ ను ఢీకుంది. డివైడర్ ను ఢీకున్న వెంటనే బండి నడుపుతున్నటువంటి శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల ఉన్నటువంటి ఎర్రిస్వామికి చిన్న గాయాలయ్యాయి. ఆ చిన్న గాయాలతో ఆయన బయటపడ్డాడు. అయితే ఈ ప్రమాద ఘటన ఎక్కడైతే స్కిడ్ అయి పడిపోయిందో ద్విచక్ర వాహనం, అక్కడే ఎర్రిస్వామి తన స్నేహితుడికి ఏమైందని చెప్పి చూసేసరికి అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నాడు. చనిపోయాడా బతుకున్నాడా అని చెప్పి చూద్దామని చెప్పి శ్వాస తీసుకుంటున్నాడా లేదా అని చెప్పి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారణ అయిపోయింది. అంటే అప్పటికే శివశంకర్ మృతి చెందాడు. శివశంకర్ మృతి చెందిన
విషయాన్ని గుర్తించి ఈ పక్కకు లాగదామని చెప్పి ఆ రోడ్డుపై నుంచి ద్విచక్ర వాహనాన్ని పక్కకు లాగుతున్న సమయంలోనే బస్సు వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కొద్ది దూరం అలాగే లాక్కు వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసిందే పెట్రోల్ లీక్ అయిపోవడము, పెట్రోల్ లో స్పార్క్ రావడము, స్పార్క్ వచ్చి ఒక్కసారిగా ట్యాంక్ మొత్తం అంటుకుపోవడము, ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ఏలుస్వామి చాలా తెలివిగా అక్కడి నుంచి పరారైపోయాడు. అక్కడి నుంచి తుగ్గలకి చేరుకున్నాడు అని చెప్పి పోలీసులు గుర్తించి తుగ్గల నుంచి అతన్ని అదుపులోకి తీసుకుని ఇప్పటి వరకు విచారించారు. ఈ విచారణకు సంబంధించి ఈ వివరాలు అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎర్రస్వామి ఇచ్చినటువంటి వివరాలను ఎర్రస్వామి ద్వారా సేకరించిన ఆ దర్యాప్తులో భాగంగా ఈ వివరాలన్నింటినీ కూడా పోలీసులు తెలియజేశారు. అయితే ఒకటి మాత్రం స్పష్టము, ఈ వీరు డ్రింక్ చేసిన మాట అయితే వాస్తవం. ఎవరైతే ఈ ద్విచక్ర వాహనం నడుపుతున్నారో శివశంకర్ బాగా డ్రింక్ చేసిన మాట అయితే వాస్తవం. డ్రింక్ చేసినటువంటి వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ఇష్టం వచ్చినట్లుగా నడుపుతూ స్కిడ్ అయిపోయి మధ్యలో ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టాడు. డివైడర్ ఢీకొన్న వెంటనే ఏం జరిగిందని చెప్పి తేరుకొని తన స్నేహితుడైనటువంటి ఎర్రస్వామి చూడగా అప్పటికే మృతి చెందాడని చెప్పి ఇది ఎర్రస్వామి ద్వారా తెలిపిన వివరాలని చెప్పి పోలీసులు ఈ ప్రెస్ నోట్ ను జారీ చేశారు. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. దర్యాప్తులో ఇప్పటివరకు ఈ విషయాలు తెలిసాయని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. కర్నూలు ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను తీద్దామనుకునే లోపే బస్సు వచ్చి ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించామన్న పోలీసులు అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిపారు. బంక్ లో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడుపుతున్నాడని వెల్లడించారు. బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడి పక్కన రైలింగ్ ను ఢీకొట్టాడని వెల్లడించారు. బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడన్న పోలీసులు వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలిపారు. రోడ్డు మధ్య ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి ప్రయత్నించాడని, ఇంతలోనే బస్సు వచ్చి ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. కర్నూలు ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను తీద్దామనుకునే లోపే బస్సు వచ్చి ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వెనుక కూర్చున్నటువంటి వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించామన్న పోలీసులు అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిపారు. బంకులో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడుపుతున్నాడని వెల్లడించారు. బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడి పక్కనున్న రైలింగ్ ను ఢీకొట్టాడని వెల్లడించారు. బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడన్న పోలీసులు వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలిపారు. రోడ్డు మధ్య ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి యత్నించాడని, ఇంతలోనే బస్సు వచ్చి ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. కర్నూలు ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి మిస్టరీ వీడింది.
రోడ్డుపై పడి ఉన్న బైక్ ను తీద్దామనుకునే లోపే బస్సు వచ్చి ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లినట్లు వెల్లడైంది. కర్నూలులో బస్సు ప్రమాదంపై పోలీసుల బైకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని విచారించగా కీలక విషయాలు బయటకొచ్చాయి. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించామన్న పోలీసులు అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిపారు. బంక్లో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడుపుతున్నాడని వెల్లడించారు. బైక్ స్కిడ్ అయి రోడ్డు కుడి పక్కనున్న రైలింగ్ ను ఢీకొట్టిందని వెల్లడించారు. దీంతో బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడన్న పోలీసులు వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలిపారు. రోడ్డు మధ్య ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగాడని, అతడు చనిపోయాడని ఎర్రిస్వామి నిర్ధారించుకునే లోపే బస్సు వచ్చి బైక్ ను ఢీకొట్టిందన్నారు. బైక్ ను ఢీకొట్టిన బస్సు ఈడ్చుకుని వెళ్లడంతో వెంటనే బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఇదంతా దగ్గర నుంచే చూసిన ఎర్రిస్వామి భయపడిపోయాడని పోలీసులు వెల్లడించారు. తన సొంత ఊరు తుగ్గిలికి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద విషయంపై ఉలిదిండకొండ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. తదుపరి విచారణ దర్యాప్తును కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.